హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాసిరిగిరి ఛానల్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈ రోజు మనం ఈ వీడియోలో నేనైతే ఒక బియ్యం పిండితో ఒక చిన్న రెసిపీ చేస్తున్నాను. మీ అందరికి కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే త్వరగా అయిపోయేది అనమాట, ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ నేను మీ అందరితో మాట్లాడుతున్నా కదా, బయట మా పిల్లలు అయితే రచ్చ చేస్తున్నారు. హాలిడే ఇచ్చారంటే వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళ దగ్గర లేకుండా నేను నా పనిలో ఉన్నానంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోతుంది అనమాట. ఎంత గొడవ చేస్తున్నారంటే అంత గొడవ చేస్తున్నారు. అందుకనేసి ఈ రెసిపీ చూసుకునేసి బయటికి వెళ్దాము. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూద్దాము. రోజు స్కూల్ లేదంటే వాళ్ళకి హాలిడే అంటే నేను వాళ్ళ పక్కనే ఉంటానండి. ఇంకా రోజంతా నా పనులన్నీ కూడా వెనక్కిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా నేను వీడియో చేద్దామనేసి కిచెన్లోకి వచ్చేసాను. వీడియోకి వెళ్ళిపోదాము. మనం ఈ వంట చేసుకునేసి వెళ్దాం బయటికి. రెసిపీ చేసే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియో అయితే చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి సజెషన్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ ఎవరు చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ అనమాట, బెల్లుని యాక్టివేట్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసినా కూడా నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియో చూసిన తర్వాత వీడియో అయిపోయి లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసేసి వెళ్ళండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలు ఇంకా నేను ఏమైనా మార్పులు చేయాలా అంటే పర్వాలేదా, ఇంకేమైనా మీకు బెటర్గా ఎటువంటి వీడియోలు రెసిపీస్ కానీ లేదంటే బ్లాగ్స్ కానీ ఏవి పెడితే మీకు బాగా ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోలో మీకు ఏవి బాగా నచ్చుతున్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే నేను బియ్యం పిండి ఒక 2 కప్పులు, ఈ కప్పుతో ఒక 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ బెల్లంని వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాము, కరిగించుకోవడానికి ఒక కప్పు అనమాట. ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, బియ్యం పిండి 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం అనమాట. గిన్నెలో వేసుకున్నాము. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. పోసి ఇప్పుడే పెట్టి కొద్దిగా కరిగించుకొని వడకట్టుకోవాలి. కరిగిపోయి మనకి బెల్లం నీళ్ళు అనేవి రెడీ అవుతాయి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారంటే అంతా మీ సపోర్టేనండి. మీ సపోర్ట్ లేకపోతే నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేదాన్ని కాదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి. బయట అయితే చాలా బాగా మాట్లాడతానండి, ఎప్పుడు గలగల మాట్లాడుతూనే ఉంటాను. నాకైతే వాగుడికాయ అని పేరు కూడా ఉంది. అందరితో తొందరగా కలిసిపోతాను. వీడియో మాట్లాడుతున్నానంటే భయంగా మాట్లాడతాను. ఇంకా భయం అయితే పోలేదు. బెల్లం అయితే కలిగింది, చూసేయండి. ఇది కూడా ఇంకా వడకట్టుకునేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే మనం ఇందులో ఇది ఇక్కడ వచ్చి కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు, 1 స్పూన్ వరకు కొబ్బరి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. ఇందులో కొద్దిగా ఎక్కువ వేసినా కూడా ఏం కాదు. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా వేసాను. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, చాలా ఉడుగ్గా ఉంది. కాసేపు ఇంట్లో ఉంటేనే చాలా వేడిగా ఉందన్నమాట. అందరికీ అలాగే ఉందనుకుంటున్నాను. నాకైతే అసలు ఒక నిమిషం కూడా కిచెన్లో ఉండాలని లేదు, చాలా వేడిగా ఉంది. సరే, ఈ రెసిపీ చేసుకొని బయటికి వెళ్దాము. బయట అయితే చల్లగా ఉంటుంది. మాకు పక్కనే తోట ఉంది కదా, మామిడి తోట, అలాగే కొబ్బరి చెట్లు ఉన్నాయి, అలాగే పెద్ద చెరువు ఉంది. గాలి అయితే చల్లటి గాలి, అస్సలు మనకి ఇంట్లోకే రాబుద్ది కదనమాట. బయట కూర్చుంటే అంత చల్లగా తోలుతూ ఉంటుంది. కానీ చలికాలంలో మాత్రం చలి చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలంలో మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడైతే ఉడికేసింది, చూద్దాము. ఇలా మనకి నురుగులు వస్తూ ఉన్నాయి కదా, మనం ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తాం కదా, ఈ పచ్చి కొబ్బరి కొద్దిసేపు ఈ బెల్లం పాకలో ఉడికిందంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకనేసి ఇందులో కొద్దిసేపు ఇలా ఉడికించాను. ఇప్పుడు ఇందులో మనం గ్యాస్ ఆఫ్ చేసుకునేద్దాము.
ఆపుకొని ఇందులో మనం తీసుకున్న ఈ 2 కప్పుల బియ్యం పిండి అనేది కలుపుకోవాలి. ఈ వేడి మీదే కలుపుకోవడం వల్ల మనకి కొంచెం బియ్యం పిండి పొడి పిండి కదా, కొంచెం వాసన అలా ఏమీ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మనం వేసుకున్న పిండి అంతా కూడా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసి కలపండి. ఆ క్లిప్ అనేది ఇక్కడ నాకు మిస్ అయిందండి, అందుకనే చెప్తున్నాను. 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టండి. అది పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రెడీ చేసుకోవాలి. ఈ లోపల మా వారు వచ్చేసి కాఫీ అడిగారు, తనకి కాఫీ రెడీ చేస్తున్నాను. వీడియో షూట్ చేసే టైంలో ఇంట్లో పిల్లలున్న, మా వారున్న, నాకు మధ్యలో ఈ పనులు పడతాయి. మళ్ళీ అది పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సినవి చూసుకొని మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేయాలి. నేను వీడియో చేసేటప్పుడు మా వారున్నా, మా పిల్లలున్నా నన్ను అస్సలు ఊరికే వదలరు. నేను ఏ పని చేస్తున్నా వాళ్ళు నన్ను నవ్వించటమో లేకుంటే నా పనిని కాసేపు ఆపేలాగా చేస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడైతే పిండి అయితే శుభ్రంగా ఆరిపోయిందండి. ఈ పిండిని ఈ విధంగా మనం బాగా ముద్ద చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఒకవేళ మీకు ఇది కలిపేటప్పుడు గట్టిగా అనిపించింది అనుకోండి, కాచి చల్లార్చిన పాలని కొంచెం వేసుకోండి. ఎక్కువ అస్సలు వేయకండి, కొంచెం వేసుకొని తడి చేస్తేనే మనకి ఈ పిండి అనేది మెత్తబడుతుంది. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇలా మనం చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకునేసి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇప్పుడు మనం చపాతీ లాగా రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా పూరీలు మనం ఎలా అయితే రుద్దుకుంటామో అలా పూరీకి రుద్దినట్టుగా కొంచెం మందంగా రుద్దుకోండి. తర్వాత మనకి సైజు కరెక్ట్గా రావాలంటే ఇలా ఒక గిన్నె పెట్టి మనకు కావాల్సిన సైజులో చిన్న కానీ పెద్దవి కానీ మన ఇష్టం అనమాట. ఎంత సైజు కావాలంటే అంత సైజులో ఇలా రెడీ చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం కూడా చక్కగా మనకు నచ్చిన సైజులో రెడీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పిండి ముద్దలు కూడా ఇలాగే మనం చక్కగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని ఆయిల్లో కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసాను చూడండి, చక్కగా పొంగుతుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ కూడా కాల్చుకున్నామంటే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పిండితో చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అయితే చేశాను అనమాట నేను. ఇక కారం కారంగా తినాలి అంటే కార్న్ చిప్స్, ఇక నేను కార్న్ చిప్స్ కొద్దిగా వేయించుతున్నాను. కారం కారంగా తినాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీటిని కొద్దిగా వేయించి ఇందులో కొంచెం ఉప్పు, కారం అలా చల్లుకునేసి వీటిని ఒకసారి కలబెట్టామంటే సూపర్గా ఉంటాయి. ఓకే, చూడండి ఎంత బాగున్నాయో, చూస్తే నోరూరిపోతుంది కదా. చాలా టేస్టీగా ఉన్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది నేను ఇంకా ఇవాళ మీ అందరికీ చూపించడానికి చేశాను, కానీ నేను ఇలా పిండి కలిపినాక మా పిల్లలైతే అస్సలు ఉంచరు, ఒట్టి పిండే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సలిపిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. నేను లోపల అవన్నీ చేసుకొని వచ్చేలోపు మా పిల్లలైతే ఒక ఆట ఆడేశారనమాట. వాళ్ళిద్దరు కొట్టుకోవటం, గోలగోల చేయటం అంతా అయిపోయింది. ఇంకా నన్ను కూర్చోబెట్టారు. నువ్వు కూర్చొని ఆడేదాగుంటే మేము సైలెంట్గా ఉంటామన్నారనమాట. ఇంకా అందుకనేసి ఇంకా నేను కూర్చొని వాళ్ళతో ఆడుతూ ఉన్నాను. తర్వాత ఇవి చూడండి, మీ అందరికి కూడా యూజ్ అవుతుంది ఇలాంటివి. నేనైతే మొన్న సంక్రాంతి పండగకి ఊరిపోయినాం కదా, అప్పుడు తిరునాళ్ళలో కొనుక్కొచ్చాను. 200 ఏమో తీసుకున్నారు ఒక బాక్సు. దీంట్లో ఒక 12 రకాల ఆటలు ఉన్నాయి అన్నమాట. అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఆడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బ్రెయిన్ అయితే షార్ప్ అవుతుందన్నమాట మన పిల్లలకి. అంత తెలివిగా నేర్చుకోవడానికి బాగుంది. ఆటలన్నీ కూడా కొన్ని మనకు తెలిసినవే ఉన్నాయి, కొన్ని మనకు తెలియనివి కూడా ఉన్నాయి ఇందులో. విడిగా అయితే నాకు ఇవి ఆడే టైం అయితే ఉండదు. మా పిల్లలు ఇంకా అప్పుడప్పుడు నాకు నేర్పిస్తారనమాట. నేను ఇంకా వాళ్ళతో ఆడేటప్పుడల్లా చెప్తూ ఉంటే ఆడుతూ ఉంటాను నేను. ఇక వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం నాకు తప్పదులే అండి, ఇంకా వాళ్ళతోనే ఉంటా ఎక్కువ టైము. ఏ పని కూడా పెద్దగా చెయ్యను. మా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే నేను ఒక బంతిని అనమాట వాళ్ళకి. నన్ను ఒక బంతి ఆట ఆడుకుంటారండి. చూడండి ఎలా ఆడిపిస్తున్నారు నన్ను. మా పిల్లలు ఇంట్లో ఉండే రోజు నా వీడియో కష్టాలు ఇలా ఉంటాయి.
ఏడ కదా ఉన్నా 4 1 2 3 4 అయ్యి వచ్చేసింది కానీ ఒక బాగుంది ఏడు కూడా దీన్ని ప్రాసెస్ ఇది ఒకటి ఉంటుంది పెద్ద పాము నాలుగు ఇది కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది కాకపోతే అందులో పాము అలా ఉంటుంది కదా ఎలా అంటే ఇది ఇప్పుడు మూన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఫ్లైట్కి టేక్ 3 tons అంటే ఏంటంటే ఇప్పుడు పక్కన ఆడలేడు ఇంకా ఎక్స్ట్రాగా 3 ఛాన్సులు తీసుకుంటుంది అలాంటి గేమ్ అర్థమా